హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే మా ఊరు లొకేషన్. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల దగ్గర అయితే మేము ఎప్పుడు చిన్నప్పుడు బాగా ఆడుకునేది. పొలంకి వెళ్ళినప్పుడు, ఆవులకి గడ్డికి వెళ్ళినప్పుడు మంచి ఎండ టైంలో ఈ చెట్టు కింద గంట సేపు ఆడుకునేటోళ్ళం. ఏంటి గడ్డి కోసినా అంటుంది, పొలంకి వెళ్ళినా అంటుంది, ఇవన్నీ నిజమేనా అని అనుకుంటున్నారా? అవునండి, నేను చిన్నప్పుడు అయితే వ్యవసాయం పనే చేశాను మా అమ్మ మా నాన్నతో. నేను చదువుకున్నది తక్కువ కాబట్టి ఇంకా ఖాళీగా ఇంట్లో ఉండలేం కదా. అమ్మ నాన్న పనికి పోతే నేను ఎట్లా ఖాళీగా ఉంటా? మేమైతే రైతులమే. ఏంటి ఇన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఏదో అలా సందర్భం వచ్చింది, చెప్పాలనిపించింది చెప్తున్నా. నాకు వ్యవసాయం పని మొత్తం తెలుసు, ఏ పనైనా చేసేస్తా. పెళ్ళైన నుండి ఇక హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి ఇంకా ఏ పని వ్యవసాయం పని అయితే ఇక ఇక్కడ పొలం మాకు లేదు కాబట్టి ఇంకా ముట్టుకోలేదు. వంట నేర్చుకున్నా, వంటనే చేసుకుంటున్నాయి అప్పటి నుండి. మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అన్ని పనులు, వరి నాటేయడం వచ్చు, చేను కోయడం వచ్చు, గడ్డి కోయడం వచ్చు, ఆవులు మేపడం వచ్చు, ఇంకా గోగులు నార తీస్తారు కదా, జనువులు అంటారు మా దిక్కు, వీటి నార తీయడం వచ్చు. అన్ని వ్యవసాయం పనులు. మిరప మొక్కలకి మిరపలు ఏరడం వచ్చు, పెసర మొక్కలు ఏరడం వచ్చు. అవి పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు ఏరడం వచ్చు. ఇంకేంటి వాటికి గొప్పు తవ్వడం అంటారు మా దిక్కైతే, ఇక్కడ ఏమంటారు కలుపు తీయడం అంటారు హైదరాబాద్లో. ఆ కలుపు తీయడం వచ్చు. అన్ని పనులు వచ్చు వ్యవసాయంలో. ఆ చేను నూర్చేటప్పుడు ఆ ఒడ్లు తీస్తాం కదా, చేను మట్టియడం అంటారు మా దిక్కైతే, ఇక్కడ ఏమంటారు కుప్ప నూర్చడం అంటారు ఇక్కడ హైదరాబాద్లో. ఆ కుప్ప నూర్చడం వచ్చు. అన్ని పనులు వచ్చు. ఈ పని వచ్చు, ఆ పని వచ్చు అని కాదు, వ్యవసాయంలో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు నాకైతే వచ్చు. మా పిల్లలకైతే అస్సలు వాటి గురించి కూడా తెలీదు. ఏది వరి ఎలా వేయాలో, ఎలా అయితే పండుతుందో కూడా తెలీదు. కానీ నాకైతే వ్యవసాయం గురించి మొత్తం తెలుసు కాబట్టి రైతు బిడ్డను. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ముచ్చట్లు అచ్చట్లు అన్నీ చూసిద్దాం పదండి. రండి రండి. సరే, 2-3 పనులు నేర్చుకొని ఉండాలి, ఒకటే పని మీద ఆధారపడి ఉండొద్దు. మా పెద్దమ్మ చేపల కూర వండింది. ఎప్పుడు ఊరెళ్ళినా ఇక వెళ్తే మా ఇంట్లో ఉంటాం, మా అత్తయ్య ఉన్నది, ఆవిడ చూసుకుంటుంది. తర్వాత మా పెద్దమ్మనే మమ్మల్ని బాగా చూసుకునేది. మా అమ్మ తర్వాత చూసుకునేది అంటే మా పెద్దమ్మనే. ఇలాంటి పెద్దమ్మ అందరికీ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ మా పెద్దమ్మ అయితే చాలా మంచిదయ్యి అందరినీ మంచిగా చూసుకుంటుంది. తానకు ఉన్నంతలోనే ఇంతుంటే ఇంతలోనే ఇంత పెడుతుంది. చాలా అంటే చాలా మంచిదయ్యి ఎప్పుడు వెళ్ళే మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని. అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయినా ఏమనుకోకండి, అమ్మ గుర్తుకొచ్చేసింది. పెద్దమ్మ గురించి మాట్లాడుతుంటే అమ్మ గుర్తుకొచ్చేసింది. అమ్మ వాళ్ళైతే 4 అక్క చెల్లెళ్ళు, అమ్మ ఒక్కదాయే చనిపోయింది. 3 పెద్దమ్మ, 2 పిన్నులు, 3 ఉన్నారు. ఊరు వెళ్తే అమ్మ బాగా గుర్తుకొస్తుంది. అందుకే ఊరు కూడా వెళ్ళబుద్ధి కాదు. బిర్యానీ రోజు బయట ఫుడ్ తెచ్చి వండి బయట ఫుడ్ తినండి, వండమని దాన్ని ఉంచితే బయట నుంచి తెచ్చి వీడియో తీసుకుంటున్నా. తీసుకో లైట్ లోకి వస్తాం. అక్కడ నిలబడ్డది కదా ఆవిడ మా పెద్దమ్మ. ఇందాక కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది కదా ఆవిడ మా అక్క. అక్కడ కూర్చున్న అమ్మాయి మా పాప, మా అక్క కూతురు. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఫ్రీ సీట్ వచ్చింది. సరే బా. అలా ఎంతమంది చుట్టాలు వచ్చినా పని చేస్తూనే ఉంటుంది మా పెద్దమ్మ. కానీ అస్సలు యాస్ట్ అనేదే పడదు. ఏ టైంకి తింటుందో తెలియదు, ఎప్పుడు తినదో తెలియదు. ఇక పని ఉంటే పని చేస్తూనే ఉంటుంది. ఇంతమంది ఉన్నారు కదా, ఈ పని చెయ్యర్రా అని అయితే అస్సలే అనదు. మేము ఇంకా పోయి చేసినా కానీ వద్దు నేను చేసుకుంటా, పోయి మీరు కూర్చొని పోండి అని అంటుంది. ఇలాంటి అమ్మ అందరికీ ఉండదు కదా, నేను లక్కీ.
ఇప్పుడు అక్కడికి వెళ్ళారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కదా? ఊర్లో పళ్ళు అమ్మట్లేదా? చిన్న పళ్ళు తీయగా ఉంటాయి. ఊరెళ్తే పూర్తిగా ఊరు భాషనే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఆ భాషనే ఆడతారు కాబట్టి నాకు కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. హైదరాబాద్ వస్తే ఇక్కడ మాటలు వస్తాయి, అక్కడికి పోతే అక్కడ మాటలే వస్తాయి. ఎవరో ఇచ్చారంట ఆ పండు, ఊర్లల్లో మంచిగా ఇస్తారు కదా, ఇక్కడ అటు కొన్ని దగ్గర ఒక పండు అడిగినా కానీ వేయరు. సిటీలో ఊర్లల్లో ఏవి పండినా కొన్ని కొన్ని పంచుతూ ఉంటారు పాలోళ్ళందరికీ, మంచిగా అనిపిస్తుంది. అక్కడే పడిచినాను 3 కోళ్ళు. నేను పేరు వచ్చి పడిచినాను. మామిడి పండు కట్ చేసుకుని తిన్నికంట అలా జుర్రుకుంటూ తింటే భలే టేస్ట్ ఉంటుంది మామిడి పండు కదా. అది మంచిగా నారనారగా చాలా బాగుంది మామిడి పండు తీయగా. అవును. ఇల్లు చూసారా ఎంత పొడుగుందో? ఊర్లలో ఇల్లులు అట్లనే ఉంటాయి కదా. సిటీలో అయితే చిన్న రూమ్ ఉన్నా కానీ దాన్ని సింగిల్ బెడ్రూమ్ లాగా అగ్గిపెట్టిలా కడతారు, కానీ ఊర్లలో పొడుగుగా ఉంటాయి. ఒకటి సపరేట్ బెడ్రూమ్ కట్టుకోవడానికి ఉండదు ఊర్లంట. ఊర్లో ఉంటే ఒక రకమైన మంచి ఫీల్ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరు మనోళ్ళు ఉంటారు కదా. ఫ్రిడ్జ్లో పెట్టిస్తే అయిపోతుంది. అదే కూలింగ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే అందుకని. మరి అప్పటి నుండి మా పెద్దమ్మతో ముచ్చట పెడుతూ ఒక చిన్న వీడియో అయితే తీశాను మీకోసం. మా ఇల్లు చూడాలనుకుంటే వేరే వీడియోలో ఉంది, చూడండి మా ఇల్లు కూడా. ఇది అండి సంగతి, మా ఊరు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.